నమస్కారం. శ్రీమద్ సింహాసనేశ్వర్యై నమః. లలితాదేవి అమ్మవారు సకల లోకాలను పరిపాలించే సామర్థ్యం కలది. శ్రీ లలితాదేవి అమ్మవారు లోకపాలన చేసేవారు. ఉన్నతాసనంపై కూర్చోవాలి. లలితా సహస్రనామంలో చెప్తూ ఉంటారు. లలితాదేవి అమ్మవారు సకల శుభాలను నిలయమైన ఈ పవిత్రమైన ఆసనంపై కూర్చొని లోకపాలన చేస్తూ ఉంటారు. ఈ ఆసనంపై నుంచే అమ్మవారు లోకపాలన చేస్తూ ఉంటారు. ఆ ఆసనాన్ని మనం శ్రీమద్ సింహాసనం అని కూడా అంటాం. శ్రీమద్ సింహాసనం ఎంత గొప్పది అంటే అమ్మవారు కూర్చున్న ఒక ఆసనం. అదే ఆసనం అమ్మవారు ఒకానొక యుగంలో యుద్ధానికి అమ్మవారు రాక్షసులపై సంహారానికి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఈ యొక్క సింహాసనం పై నుండి దిగి సింహం పైన ఎక్కి తరలి వెళ్ళేటప్పుడు సింహ రూపంలో దర్శనమిస్తుంది. ఈ సింహాసనానికి అమ్మవారు శ్రీమత్ సింహాసనేశ్వరిగా కీర్తిస్తున్నది అని మనం ఈ వేదంలో చెప్పబడుతుంటుంది. ఈ సింహాసనానికి మరొక గొప్ప లక్షణం ఏమిటంటే మనుష్యులలో మానవులలో ఉన్న ఇంద్రియాలు అనే ఒక గొప్ప మదపుటేనుగులు, అంటే మనుషులలో ఉండే గర్వం, అతి గర్వం, ఈ ఇంద్రియాలు అనే మదపుటేనుగులు కట్టు తప్పి ప్రవర్తించినప్పుడు వాటిని అమ్మవారు అదుపులో పెట్టే శక్తి కలిగి ఉండడం ఒక పెద్ద విశేషం. ఈ యొక్క సింహాసనం పై నుండే అమ్మవారు శ్రీ లలితాదేవి ప్రతి ఒక్క ప్రాణిని కాపాడుతూ ఉంటుంది. అమ్మవారు సింహాసనాన్ని అధిష్ఠించిన ఆ అమ్మవారిని మనము ఐం హ్రీం శ్రీం శ్రీమద్ సింహాసనేశ్వర్యై నమః అని అంటాము. ఇది లలితా సహస్రనామంలో మొదలుపెట్టేటప్పుడు శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమద్ సింహాసనేశ్వరి అని మనం అంటాం కదా. అమ్మవారు శ్రీమద్ సింహాసనేశ్వర్యై నమః అని ప్రతి నామం ఒక మహామంత్రం లలితా సహస్రనామంలో. అయితే అమ్మవారు ఇలా జపం చేసి చెప్తే ఈ మీకు ఎన్నో శుభాలు కలుగుతాయి. ప్రతి మనిషికి ఎన్నో కష్టాలు వస్తాయి. కష్టాలన్నీ తొలగిపోవాలి అంటే, ఒక ఉన్నత స్థాయికి చేకూరాలి అంటే, ఇంట్లో శాంతిగా ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే, అందరికీ శుభాలు కలగాలి అనుకుంటే, మనకి ఏదో పని ఆటంకం వల్ల మనకి ఎవరో మనని బాధ పెడుతున్నారు అంటే, ఆ బాధల నుండి బయటికి రావాలి అంటే మంత్ర ప్రయోగం ఒక ఫలితం మీకు సకాలంగా అమ్మవారు మీకు సింహాసనం పై నుండి మీకు ఇస్తుంది. ఈ మంత్రాన్ని 60 రోజులు, ఒక 2 నెలల పాటు ఉదయం ప్రతి పూట ప్రతిరోజు 108 సార్లు జపం చేస్తే చాలు, ఒక అద్భుతమైన ఫలితం లభిస్తుంది. అనుకోకుండా పదవులు రావడం, అనుకోకుండా మంచి జరగడం, ఆగిపోయిన పనులన్నీ జరగడం, ఇంట్లో శుభకార్యాలు జరగడం, మనశ్శాంతి కరువుగా ఉండే వాళ్ళకి మనశ్శాంతి లభించడం, ఆరోగ్యం కుదుట పడడం, ఇలాంటివన్నీ మంచి ఉద్యోగం కోల్పోయిన వాళ్ళు మంచి ఉద్యోగాలు రావడం, ఇలా ప్రతిరోజు 3 పూటలా కానీ ఈ మంత్రాన్ని 108 సార్లు చొప్పున 41 రోజులు శ్రీ లలితాదేవిని అమ్మవారిని మనం పూజిస్తే, ఈ నామాన్ని పూజిస్తే, పటానికి మనం ఆవు పాలు నివేదన చేస్తూ ఇలా జపం చేస్తే మీకు అమ్మవారు ప్రతి క్షణంలో ప్రతి అడుగులో మీ తోడై ఉంటుంది. అమ్మవారు మీరు ఈ పూజ చేసిన తర్వాత ఈ ప్రతి నామం అంటే లలితా సహస్రనామం, మొత్తం లలితా సహస్రనామం ప్రతి అక్షరం ఏ నామమైనా మనం కొలవచ్చు. మీకు విపులీకరణంగా ప్రతి నామంలో ఉండే అర్థం చెప్పాలని నా భావ్యం. అమ్మవారి యొక్క కటాక్షం అందరికీ కలగాలని కోరుకుంటున్నాను. గొప్ప అవకాశం అమ్మవారికి 90 రోజులు ఈ మంత్రాన్ని ఉదయం పూట కానీ చేస్తే మీకు సర్వ శుభాలు కలుగుతాయి. 108 సార్లు జపం చేస్తే మీకు పని ఇట్లే అవుతుంది. సకల లోకేశ్వరి అయిన శ్రీ లలితాదేవి లోక నియామక శక్తి ఒక
అమ్మవారి యొక్క లోక నియామక శక్తి కలిగిన అమ్మవారిని మనం ఏమీ కోరుకోకుండా, మనస్సులో ఎలాంటి భావన లేకుండా, ఎలాంటి కోరిక లేకుండా ఈ మంత్రాన్ని కానీ చెప్పిస్తే అమ్మవారి లలితాదేవి యొక్క అమ్మవారి సన్నిధానమే మీకు కలుగుతుంది. సింహాసనం పై నుండి అమ్మవారి ఒక సన్నిధానమే మీకు చేకూరుతుంది. శ్రీమాత్రే నమః.